హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి. ఎప్పుడు తినే బొబ్బట్లు కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా హెల్దీగా బొబ్బట్లు చేయండి, భలే రుచిగా ఉంటాయి. ఈ బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు గోధుమ పిండి కానీ లేదా మైదా పిండి కానీ వేసుకొని, పావు స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పిండిలో ఆయిల్ సాల్ట్ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా పిండిలో ఆయిల్ సాల్ట్ బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని పోసుకుంటూ పిండిని అయితే కనుక కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి. నీళ్ళని ఒకేసారి ఎక్కువ పోయకుండా చూసుకొని కొద్ది కొద్దిగా పోసుకోండి. ఇలా నీళ్ళని పోసుకుంటూ పిండిని అయితే ఈ విధంగా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. పిండి బాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైనుంచి ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ పిండి అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకుందాం. ఈ లోపు అయితే కనుక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతాయండి, కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కనుక మాడినాయి అంటే బొబ్బట్ల టేస్ట్ కూడా మారిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలకి ఈ విధంగా పొట్టు ఊడేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని ఈ పల్లీలను తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకుందాము. ఈ పల్లీలు అయితే కొంచెం సేపు చల్లారాలండి, కాబట్టి ఈ విధంగా కొంచెం ప్లేట్లో స్ప్రెడ్ చేసుకుంటే త్వరగా చల్లారిపోతాయి. తర్వాత అదే కడాయిలో ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక అరకప్పు వరకు నువ్వులను వేసుకోవాలి. ఈ నువ్వులను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కాస్త కలర్ మారితే సరిపోతాయి. ఈ నువ్వులు కూడా మరీ ఎక్కువసేపు ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కాస్త కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకుందాము. ఇవి కూడా మనకి కాస్త చల్లారాలండి. ఇవి చల్లారేలోపు అయితే ముందుగానే మనం పల్లీలను ఫ్రై చేసుకొని ప్లేట్లో చల్లారి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే కనుక ఈ పల్లీలకు ఉన్న పొట్టునైతే పైన తీసేసుకుందాము. ఇలా చేత్తో నలిపామంటే చక్కగా పొట్టు అనేది ఈజీగా వస్తుందండి. ఇలా పల్లీలకు ఉన్న పొట్టు అంతటినీ కూడా తీసుకొని ఈ పల్లీలను అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా పల్లీలన్నిటిని వేసిన తర్వాత ఫ్రై చేసుకున్న నువ్వులు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 3 యాలకులను కూడా వేసుకొని మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. మనం ముందే బెల్లం కూడా వేసి మిక్సీ పట్టామంటే పల్లీలు నువ్వులు అనేవి సరిగ్గా నలగవండి. కాబట్టి ముందైతే పల్లీలు నువ్వులను గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పల్లీలు బెల్లం మిశ్రమం ఉంది కదండి, ఆ మిశ్రమం అంతా వేసుకొని ఒక 3 నిమిషాల సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి బొబ్బట్లు అనేవి టేస్ట్ బాగుంటాయండి. అలాగే ఒక 2-3 రోజులు ఉన్నా కూడా మనకి పాడవకుండా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అయితే కనుక చాలా చాలా బాగుంటుందండి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. తర్వాత చూడండి, మనం ఫ్రై చేసుకునే మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని అయితే కనుక పూర్తిగా చల్లార్చుకోవాలండి. ఒక 5 నిమిషాలు పక్కన పెడితే మనకి మిశ్రమం అనేది చల్లారిపోతుంది. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసుకొని చిన్న చిన్నగా బాల్స్ లాగా అయితే రెడీ చేసుకోవాలండి. ఇలా లడ్డూలా చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం ముందుగానే పిండిని అయితే కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పిండిని అయితే మరొక 2 నిమిషాల సేపు బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకోవడం వల్ల మనకు బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా బాల్స్ లాగా అయితే రెడీ చేసుకోవాలి. మనకి పైన పిండి అనేది ఎక్కువేం పట్టదండి, కాబట్టి కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండి అయితే సరిపోతుంది. అన్నిటినీ కూడా ఇలాగే అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే కనుక 2 పాలిథిన్ కవర్లు తీసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పాలిథిన్ కవర్లు తీసుకున్నానండి. రెండింటి మీద కూడా ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ పేపర్లకి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని మనం చేత్తోనే చిన్న సైజు పూరీలాగా అయితే ప్రెస్ చేసుకోవాలి. మీకు చేత్తో చేయడం ఇబ్బందిగా ఉందనుకోండి, చపాతీ కర్రతో చిన్న పూరీలాగా చేసుకోండి. తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న లోపల స్టఫ్ ఉంది కదండి, బాల్స్లో రెడీ చేసుకున్నాం కదా, వాటిని పెట్టేసి ఈ విధంగా అయితే క్లోజ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ పిండి ఏమైనా ఎక్స్ట్రాగా ఉంది అనుకుంటే పైన పిండి అనేది తీసేయచ్చు. అన్నిటినీ కూడా ఇదే విధంగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. మనం పైన పిండి ఎంత తీసుకున్నామో అలాగే లోపల స్టఫ్ కూడా అంతే తీసుకోవాలండి. అప్పుడే మనకి కరెక్ట్గా చక్కగా వస్తాయి. ఈ విధంగా అయితే ఎక్స్ట్రాగా ఉన్న పిండి ఉంటే ఆ పిండి అంతటిని కూడా తీసేయండి. అన్నిటినీ కూడా ఇలాగైతే రెడీ చేసుకొని ఇలా బాల్లా చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలిథిన్ కవర్ల మీద ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదండి, ఒక పిండి ముద్దను పెట్టేసి పైనుంచి ఇంకో కవర్ వేసి చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసుకున్నామంటే మనకి చక్కగా బొబ్బట్లు అనేవి ఈజీగా వస్తాయండి. మనం చపాతీ కర్ర పెట్టామంటే లోపల స్టఫ్ అనేది బాగా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఇలా చేత్తో అయితే ప్రెస్ చేసుకోండి. చేతికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. అదేవిధంగా కవర్లు రెండింటికి కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా అయితే రెడీ చేసుకోవాలండి. వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని
మనం ముందుగా రెడీ చేసుకుని బొబ్బట్లను వేసుకొని పైనుంచి కూడా మళ్ళీ ఒక 1 స్పూన్ నెయ్యిని వేసుకుంటూ 2 వైపులా కూడా కాల్చుకోవాలండి. బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నారంటే మనకి బొబ్బట్లు అనేవి టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి. ఎప్పుడు తినే బొబ్బట్లు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ కూడా తప్పకుండా నచ్చుతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కూడా నెయ్యి వేసుకుంటూ 2 వైపులా కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నారంటే మనకి టేస్టీగా, సింపుల్గా, అలాగే హెల్తీగా బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయండి. మనం పల్లీలు, నువ్వులు వేసాం కాబట్టి హెల్త్కి హెల్త్, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్ని అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒకేసారి 3-4 కూడా కాల్చానండి. మీకు నచ్చిన సైజులో అయితే తయారు చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో తయారు చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. పైన చాలా సాఫ్ట్గా ఉంటాయి. ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. మీరు ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.